రైతుల పట్ల బీజేపీ బీఆర్ఎస్ కు చిత్తశుద్ది లేదని మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ మాటలు నమ్మవద్దని సూచించారు. బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లలో షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు అంటున్న శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మేమే ఓపెన్ చేస్తామని బీజేపీ అంటోంది. ఎందుకంటే పసుపు బోర్డును కూడా ఓపెన్ చేసాం తీసుకొచ్చాం కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ మా బాధ్యత అని సిట్టింగ్ ఎంపీ హామీ ఇచ్చారు. ఎట్లా సార్? చాలా సంతోషం. వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు. 10 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నారు బీజేపీ మోడీ ప్రభుత్వం. ఉదాహరణకు చెప్తా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉపాధి కల్పిస్తామన్నారు యువతకి. 2 కోట్లు ఇంటూ 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు వారు కల్పించారా? 20 కోట్లు పక్కన పెట్టండి, కనీసం ఒక 1000 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా సృష్టించే కార్యక్రమం చేసిండ్రా. ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవరు ఆపినరా? వాళ్ళని 5 సంవత్సరాలు ఎవరైనా ఆపినరా? వాళ్ళని తెరవద్దని అన్నారా? వాళ్ళ ప్రభుత్వం ఉంది, వారికి సంబంధించిన స్నేహపూర్వకమైన ప్రభుత్వం ఇక్కడ ఉండే టీఆర్ఎస్. 2 కలిసి చేయాల్సిన అవసరం ఉండే కదా, ఎందుకు చేయలేదు? మళ్ళొక్కసారి ఇస్తే చేస్తామంటారు. మోడీ గ్యారంటీ అంటున్నారు, దాంట్లో మీరు చూడండి, బీజేపీ గ్యారంటీ అంటలేరు, మోడీ గ్యారంటీ అంటున్నారు. పార్టీ వ్యక్తిగతమైంది. ఇప్పుడు ఈరోజు బీజేపీ పార్టీ వారే లేదు, ఈరోజు మోడీ పార్టీ. అది బీజేపీ గ్యారంటీ అనే ఒక ధైర్యం లేదు ఇప్పుడు వాళ్ళకి. మోడీ గ్యారంటీ అని ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఇక్కడ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మేము ఒక కార్యాచరణ తీసుకొని ఈరోజు ముత్యంపేట కానీ, మొన్న బోధన్ కానీ, మెదక్ కానీ, రేపు రాబోయే కాలంలో మెదక్ కానీ పోయి రైతులకు సంబంధించి నేరుగా వారితో మాట్లాడి వారి సలహా సూచనలు తీసుకొని, కార్మికులకు సంబంధించి పరిశ్రమలో మున్న వరకు పనిచేసిన వాళ్ళ సమస్యలను విని, సాంకేతిక పరంగా ఇక్కడ ఉన్న ఇబ్బందులు తెలుసుకొని, మా అధికారులతోని అంతా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి వచ్చి మా అధికారులు అంతా కూడా ఫ్యాక్టరీని చూడటం జరిగింది. ఏ విధంగా ఈ ఫ్యాక్టరీ నడపొచ్చా, నడపరాదా, లేకుంటే కొత్త టెక్నాలజీ తీసుకురావాలా, అంతా బేరీసి చేసుకొని అంతర్జాతీయ స్థాయి సలహాదారుని కన్సల్టెంట్ని తీసుకొచ్చి ఏ విధంగా చేస్తే రేపు రాబోయే కాలంలో ఈ సంస్థ 4 కాలాల పాటు నడిపించే కార్యాచరణ తీసుకోవాలని తీసుకొని, బ్యాంకులో ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఈరోజు లోన్లు తీసుకొని ఆవిడున్న ప్రైవేటు యజమానుల ద్వారా తప్పులు ఒప్పులు చేసినా చూస్తూ చూరుకోకుండా, ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు మొత్తం భూములన్నిటిని కూడా బ్యాంకుల పరంగా ఉన్నాయి, దాన్ని బయటికి తీసుకురావాలి. తప్పకుండా రైతుల సహకారం ఉంటే, ప్రజలందరి సహకారం ఉంటే, ప్రతి ఒక్కరు మళ్ళీ డిసెంబర్ అన్నావు కదా అని జూన్ మాసం 25 జూన్ మాసం నుంచే ఎత్తి చూపెడితే ఒక ఆలోచన ఉంది వారిది. సో ఆ విధమైన అంశాలు ఉన్నప్పటికీ ఈరోజు మేము చెప్పిన దాని ప్రకారం అతి తొందరలోనే ఈ కర్మాగారాన్ని ప్రారంభోత్సవం చేస్తాం. దశాబ్ద కాలంగా మీరు పోరాటం చేశారు, రైతులతో కలిసి నడిచారు. షుగర్ ఫ్యాక్టరీలో ఇప్పుడు మీటింగ్ పెట్టారు, ఏమనిపిస్తుంది సార్? తప్పకుండా దీన్ని త్వరలోనే పునఃప్రారంభం చేస్తామని విశ్వాసం కలుగుతుంది. దీన్ని ఏ రకంగా పునఃప్రారంభం చేయాలి, ప్రభుత్వ పరంగానా, లేక ప్రస్తుతం ఉన్నటువంటి ఒక జాయింట్ మేనేజ్మెంట్ కమిటీతోనా, లేక సహకారంగా ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచన తప్ప వేరేది లేదు. ఇప్పుడు పెద్దలు శ్రీధర్ బాబు గారు పేర్కొన్నట్టు ఏది ఇస్తుందో అంతర్జాతీయ సంస్థలతో కూడా స్టడీ చేపిస్తున్నారు. ఒకసారి నిర్ణయం తీసుకోవడం జరిగితే ది మ్యాక్సిమం పీరియడ్ ఫర్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్, మీకు మ్యాక్సిమం పీరియడ్ 10 to 12 months. సో మొత్తంగా షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా పునఃప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ ఇచ్చిన హామీ మేరకు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దాన్ని నెరవేరుస్తామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, షుగర్ ఫ్యాక్టరీ.